టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, చాలామంది మన వీడియోస్కి కింద కామెంట్స్ పెడుతున్నారు, మనకి ఈ పాస్ వెబ్సైట్ గురించి చెప్పండి. సో ఈ పాస్లో స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి. సో అంటే ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్ అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ ఒకసారి స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఇంకొకసారి ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని ఎలా రెన్యూ చేసుకోవాలి, ఇలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో ముందుగా గూగుల్లో ఇలా ఫస్ట్ మనం తెలంగాణ ఈ పాస్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి, ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇలా వచ్చినప్పుడు మన వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట, తెలంగాణ ఈ పాస్. సో అసలు ఇప్పుడు ఈ తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లో అంటే ఇప్పుడు ఎవరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అంటే, ఐ మీన్ దానికి ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక, మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మనకి స్కాలర్షిప్ ఓకేనా, మనకి స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి అక్కడ మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు కదండి. సో ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్లా కాదా అనేది ఇస్తారు. సో అందులో మీకు ఎస్ అని ఉందనుకోండి, ఓకేనా, మీకు ఎస్ అని ఉంటే కనుక మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి తెలంగాణ ఈ పాస్ కింద మనకి ఎటువంటి వాటన్నిటికీ స్కాలర్షిప్ అప్లికబుల్ అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎంసెట్, ఈసెట్, నెక్స్ట్ పీజీ, ఈసెట్, ఐసెట్, సో అలాగే ఇప్పుడు లా సెట్, ఓకే, ఎడ్సెట్. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాటన్నిటికీ కూడా మనం స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక, సో మీకు ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అలాగే మీకు ఈ వీడియోస్ యొక్క లింక్ని కూడా ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట, మీకు యూజ్ అవుతాయినా. సో ఇక్కడ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనమాట. సో ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకి 2023, సో ఇక్కడ 2023కి మనం అప్లై చేస్తాం కదా ఫ్రెష్ స్కాలర్షిప్. సో ఇది మనం అప్లై చేస్తున్నాం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ 2022 టు 2023 ఇయర్కి అనమాట. ఓకే, సో దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఇచ్చారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాడు అన్నమాట, లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంది అనేది. జనవరి 31 వరకు ఇచ్చారు. ఓకే, సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫ్రెష్ స్కాలర్షిప్ అనేది కదా, సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి, మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు మినిమం అంటే అసలు మీ దగ్గర ఏమి ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎస్సి మెమో ఉండాలా, సో అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సో అలాగే ఇప్పుడు మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఇలాంటివన్నీ ఉండాలన్నమాట. వాటన్నిటి గురించి కూడా చెప్తున్నాను. లాస్ట్ డేట్ ఫర్ సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఈ పాస్ వచ్చేసి 31 జనవరి 2023 అండి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసుకుంటూ వెళ్తాం. మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ వెబ్సైట్ కూడా జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అసలు మనకి ఏమేమి ఉండాలి అనేది. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, అలాగే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో అది సిబిఎస్ఈ అయినా, రెగ్యులర్ అయినా, సప్లీ అయినా, అంటే మీరు సప్లీలో పాస్ అయ్యారా లేదా రెగ్యులర్లో పాస్ అయ్యారని. సో అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. ఓకే, సో మీకు సాఫ్ట్ కాపీ ఉన్నా పర్లేదు, సాఫ్ట్ కాపీ అంటే మీకు స్కాన్ చేసి ఉన్నా పర్లేదు, లేదంటే మీకు నెంబర్ నోటెడ్ అయినా కానీ అక్కడ ఎంటర్ చేయాలన్నమాట నెంబర్ని. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్, గో టు ద నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్. మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఇస్తారు. సో ఇప్పుడు ఆ నెంబర్ అయినా సరే కంపల్సరీ ఉండాల్సిందే. ఇఫ్ యూ హ్యావ్ ఎన్రోల్డ్ ఇన్ ఆధార్ కార్డ్, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ అదే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఆధార్ కార్డు స్టేటస్ వస్తుంది, అది ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆప్టైన్ ఫర్ ద మీ సేవ దగ్గర నుంచి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసి తీసుకోవచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలంటే లాస్ట్ 6 months తీసుకోవచ్చు అన్నమాట, ఆఫ్టర్ 1/4/2022. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి,
ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎనీ అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంకు, ఓకే, అలాగా మనం తీసుకోవచ్చు మన ఆంధ్ర బ్యాంక్ వాటిలో తీసుకోవచ్చు. నేషనల్ వైడ్గా ఉన్న బ్యాంక్స్లో దేంటైనా సరే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎన్ మొబైల్ నెంబర్ ఫర్ రిసీవింగ్ ఎన్ ఓటీపీ. సో స్టూడెంట్కి కంపల్సరీగా మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. స్టూడెంట్కి లేకపోయినా పేరెంట్ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, కానీ ఓటీపీ వచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేయడానికి మనకు దగ్గరలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు స్టడీ కాంటాక్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ మీకు క్లారిటీగా ఇచ్చాడు, లాస్ట్ 7 years ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఫర్నిష్ సెట్ అండ్ కామన్ ఎన్సెంట్. సో ఇక్కడ మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ రాస్తారనుకోండి, మీకు ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా. సో మీకు ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. So if the student belong to an intermediate, to register an epass for the student has to complete online admission in Board of Intermediate Education portal by the college principal. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ అయినప్పుడు సర్టిఫికేట్స్ అవన్నీ ఇస్తారు కదా. సో అక్కడ ఆయన పలానా కాలేజీలో మీకు అలాట్మెంట్ అయినట్టు మనకి ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మనకు ఒక లెటర్ కూడా ఇస్తారన్నమాట, అది కూడా తెచ్చుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రెష్. సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీకు అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 23 వరకు ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు చదువుతున్నప్పుడు ఏదైనా గ్యాప్ తీసుకున్నారు, ఒక 1 year ఆగి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి పాస్ అయ్యి సర్టిఫికేట్ ఇస్తున్నారు అనుకోండి, సో లేదు అంటే కనుక ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ చదవడానికి ఒక 3 years గ్యాప్, లేదంటే ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి ఒక 3 years గ్యాప్, ఓకే, అలా ఏదైనా గ్యాప్ ఉంటే కనుక గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ ఆఫ్ ఏ స్టూడెంట్, ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ అనమాట. సాఫ్ట్ కాపీస్ అంటే ఏం లేదంటే నథింగ్ బట్ స్కాన్ చేసి ఉంచారనమాట. స్కాన్ చేసినవి కూడా ఏంటంటే బిలో 20 KB ఉండాలి, బిలో 20 KB. ఓకే, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, నెక్స్ట్ స్టూడెంట్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫర్ లాస్ట్ 7 years, నెక్స్ట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ కూడా స్కాన్ చేసిన సాఫ్ట్ కాపీస్ మీ దగ్గర ఉంచుకోవాలి. ప్లీజ్ టిక్ ద ఫాలోయింగ్, ఇవన్నీ కూడా మనం టిక్ చేస్తేనే ఇక్కడ కింద చూసారా మీకు అప్లై నవ్ అనేది మీకు అనేబుల్ అయింది బటన్. ఓకే, సో ఇక్కడ మీరు అప్లై నవ్ క్లిక్ చేయాలి. అప్లై నవ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఓకే, ఇక్కడ ఎస్ఎస్సి పాస్ టైప్, ఎస్ఎస్సి రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా, లేకపోతే సిబిఎస్ఈ, లేకపోతే ఐసెట్టా, లేకపోతే ఓకేనా, ఇలా అన్నీ వచ్చినాయి. ఒరిజినల్ ఎస్ఎస్సి, డైరెక్ట్ డిగ్రీ ఇట్లా వచ్చినాయి కదా. ఎస్ఎస్సి రెగ్యులర్ అని టైప్ చేసి ఎస్ఎస్సి నెంబర్ ఇవ్వాలి. ఓకే, మీరు బీటెక్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో పాస్ అయ్యారు అనుకోండి, 2021 డేట్ ఆఫ్ బర్త్ కూడా దాన్ని బట్టే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, డేట్ ఇవ్వాలి, తర్వాత మంత్ ఇవ్వాలి, తర్వాత ఇయర్ ఇవ్వాలి. డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో లైట్గా ఇస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు అంటే నేను అప్లై చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేయాలంటే డీటెయిల్స్ ఉండాలి కదా, ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఏదో మ్యాండేటరీగా ఇస్తున్నాను అన్నమాట లైట్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2008 అనుకోండి. ఓకే, సో అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్స్ అండ్ ఎస్బిఐటి ప్లీజ్ ఎంటర్ 4-digit వ్యాలిడ్ ఇయర్ అంట. ఓకే, between 1960 2007. ఓకే, 31/03/2006. ఓకే, ఎస్ఎస్సి నెంబర్ ఏదైనా ఇవ్వాలి. ఎస్ఎస్సి నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ అనేది మీకు అనేబుల్ అవుతుంది. ఎస్ఎస్సి నెంబర్ కరెక్ట్గా ఇస్తే మీకు సబ్మిట్ ఆప్షన్ మీకు అనేబుల్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ర్యాండమ్గా ఇస్తున్నా, మ్యాక్సిమం అవ్వదు ఎందుకంటే ర్యాండమ్గా ఇస్తే తీసుకోదు కదా. చూద్దాం, రాలేదు ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే కనుక నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని, సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అంటే ఇందాక చెప్పినట్టు మీ 10th క్లాస్ మెమో, నెక్స్ట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్, ఇవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అడుగుతున్న తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత
ఏంటంటే మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తే ఓకే. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాకపోతే కనుక సో మళ్ళీ ఒకసారి మీ పేరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ ఎలా ఉందో సో మీకు అదే పేరులో మీకు ఆధార్ కార్డు మీద కూడా ప్రింట్ అయ్యి ఉండాలి. మీకు రెండిట్లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఒక వర్డ్ మిస్టేక్ ఉన్నా కానీ మీకు స్కాలర్షిప్లో ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోయి సేమ్ ఇదే ప్రాసెస్ రెన్యూవల్ కూడా ఉంటుంది. ఫర్ యువర్ కన్వీనియన్స్ కొంచెం తగ్గిస్తున్న సైజు. ఓకే, సో ఇందాక మన ఫ్రెషర్ స్కాలర్షిప్కి వెళ్ళాం కదా. సో ఇక్కడ రెన్యూవల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ రెన్యూవల్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఇది కూడా చూడొచ్చు. ఫర్ రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి. సో దీనికి అయితే డైరెక్ట్గా చూశాను. ఇప్పుడు ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు ఒక బ్యాంక్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ అప్లై చేస్తున్నారు బ్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మీకు ఆ బ్యాంక్ డీటెయిల్స్ వద్దు, వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇద్దాము అనుకుంటే సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ లిస్ట్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అట్లాంటి ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై చేసుకోవచ్చు, ఈకేవైసీ చేయించుకోవచ్చు. నెక్స్ట్ రెన్యూల్ చేయాలి అంటే మనకి కంపల్సరీ కావాల్సింది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 years ఉన్న కోర్స్ ఏదైనా చదువుతున్నారు అనుకోండి. ఫస్ట్ ఇయర్ చదివిన కోర్స్ యొక్క పాస్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ సర్టిఫికెట్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికెట్ అఫిడవిట్ అనమాట. ఈ అఫిడవిట్ ఏదంటే ఫార్మాట్ ఇచ్చాడు, ఆ ఫార్మాట్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కొట్టాలి. ఇలా డౌన్లోడ్ ఆప్షన్ కొట్టగానే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు మొత్తం ప్రాసెస్ అంతా. సో ఎలా ఉంటుందన్నమాట. సో ఇది మనకి బయట జిరాక్స్ షాపుల్లో ఎక్కడైనా సరే వాళ్ళు 100 రూపీస్ లేదా 50 రూపీస్ అట్లా తీసుకుని చేస్తూ ఉంటారు. లేదంటే మనమైనా చేసుకుని దాని మీద సిగ్నేచర్స్ అవి పెట్టించుకోవాలి. ఓకే, సో అది ఫార్మాట్. 1 సెకండ్ అండి, వెళ్ళిపోదాం మన వీడియోలోకి. నెక్స్ట్ కాలేజీలో ఇచ్చే బోనఫైడ్ స్కాన్ మెమో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా టిక్ చేసాం. మన దగ్గర అన్ని రెడీగా పెట్టుకున్నాం స్కాన్ చేసి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. సో మీరు స్కాన్ చేసిన ప్రతిదీ కూడా మీరు 20 KB కన్నా తక్కువే ఉండాలి. 20 KB కన్నా తక్కువ ఉండాలి సైజు. ఆ 20 KB కన్నా తక్కువ సైజు ఉండాలి అంటే దాన్ని ఎలా రీసైజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ అప్లై నవ్ కొట్టాలి. సో ఇక్కడ అప్లై నవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ వస్తుంది. యా ఓకే, సంథింగ్ ఇష్యూ ఉందన్నమాట, ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. 1 సెకండ్. ఆపవే, వీడియో అవుతుంటాయి అని ఆమె యా 1 సెకండ్, ఇష్యూని నేను క్లియర్ చేస్తున్నాను. రైట్, కనెక్టెడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు రెన్యూవల్ ఉంది కదా. రెన్యూవల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాము. రెన్యూవల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఈ బ్యాంక్ పాస్బుక్స్ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వచ్చిన తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, ఫుల్లీ సపోర్టెడ్ అంటే మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయమని అంటుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేయకపోతే మీకు ఇది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అలాగే మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8లో నేనేంటంటే మీకు ఇప్పుడు క్రోమ్లో ఓపెన్ చేసిన కాబట్టి అలా వస్తుంది.
సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎన్ని రోజుల్లో అప్లై చేస్తున్నారు, ఇవాళ అప్లై చేస్తున్నారు, ఎప్పుడు అప్లై చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో అలాగే మధ్యలో మనకి కలిగిన ఒక చిన్న ప్రాబ్లంకి నన్ను క్షమించండి. సో నెక్స్ట్ చేసే వీడియోస్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాను. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, అండ్ నేను దాన్ని రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.